భారతీ రాజా 17 జూలై 1941, 10 జూన్ 2026. ఒక భారతీయ చిత్ర దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్ మరియు నటుడు. ఆయన ప్రధానంగా తమిళ చిత్ర పరిశ్రమలో పనిచేశారు. 1977లో 16 వైద్య నీలే చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఆయన చిత్రాలలో గ్రామీణ జీవితాన్ని వాస్తవికంగా మరియు సున్నితంగా చిత్రీకరించినందుకు ప్రసిద్ధి చెందారు మరియు ఆయనను ప్రజలు ఇయక్కున్నార్ ఇమయం అని పిలిచేవారు. భారతీ రాజా 6 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 4 ఫిలింఫేర్ అవార్డులు, సౌత్ 6 తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు మరియు 1 నంది అవార్డును గెలుచుకున్నారు. ఆయన తెలుగు మరియు హిందీ భాషలలో కూడా చిత్రాలకు దర్శకత్వం వహించారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2004లో భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ పురస్కారంతో ఆయనను సత్కరించింది. 2005లో ఆయనకు సత్యభామ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ లెటర్స్ ప్రదానం చేయబడింది. భారతీ రాజా తమిళనాడులోని పూర్వపు తేని జిల్లాలోని తేని అల్లి నగరంలో తల్లిదండ్రులు పెరియమయ దేవర్ మరియు కరుత్తమ్మల్ దంపతులకు చిన్న స్వామిగా జన్మించారు. అతను 1974లో చంద్రలీలని వివాహం చేసుకున్నారు మరియు 2 పిల్లలు, మనోజ్ భారతీ రాజా మరియు జనని భారతీ రాజా 2026 ప్రారంభంలో వైద్య చికిత్స కోసం చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి అధికారులు ధృవీకరించారు. మనోజ్ తాజ్ మహల్ తో పరిచయమైన నటుడు మరియు అతను నటి నందనను వివాహం చేసుకున్నారు. అతను 25 మార్చి 2025న గుండెపోటుతో మరణించగా జనని మలేషియాకు చెందిన రాజ్ కుమార్ తంబిరాజును వివాహం చేసుకున్నారు. భారతీ రాజా బావమరిది మనోజ్ కుమార్ మున్నుక్కుల్ వైరం, పండిచోలై నాన్రాసు, వానవిల్ మరియు గురు పార్వై వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అతని సోదరుడు జయరాజ్ కత్తుక్కుట్టితో తొలిసారిగా నటించాడు. అతని బంధువు స్టాలిన్ ఒక టెలివిజన్ నటుడు. అతను శరవణన్ మీనచ్చి మరియు 7C వంటి ధారావాహికలలో నటించారు. భారతీ రాజా 10 జూన్ 2026 వయస్సు సంబంధిత సమస్యలతో మరణించారు. భారతీ రాజా తన సినీ జీవితాన్ని కన్నడ చిత్ర నిర్మాణ పుట్టన్న కనగల్ వద్ద సహాయకుడిగా ప్రారంభించారు. తర్వాత అతను పి పుల్లయ్య, ఎం కృష్ణ నాయర్, అవినాషి మణి మరియు ఏ జగన్నాథలకు సహాయకుడిగా పనిచేశారు. అతను స్క్రిప్ట్ రాసిన మొదటి చిత్రం వైద్య నీలే. అప్పటికి ఉన్న సంప్రదాయాలను బత్తులు కొట్టి గ్రామ సినిమా అనే ఒక కొత్త శైలిని సృష్టించింది. ఈ చిత్రం ఇప్పుడు తమిళ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది. ఈ చిత్రం గురించి భారతీ రాజా ఇలా అన్నారు: ఈ సినిమా నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయంతో నిర్మించబడే ఒక బ్లాక్ అండ్ వైట్ ఆర్ట్ ఫిల్మ్ గా ఉద్దేశించబడింది. కానీ ఇది వాణిజ్యపరంగా విజయవంతమైన కలర్ చిత్రంగా మరియు అనేక ముఖ్యమైన కైలరీలకు నాందిగా నిలిచింది. కానీ ఇది వాణిజ్యపరంగా విజయవంతమైన కలర్ చిత్రంగా మరియు అనేక ముఖ్యమైన కెరీర్లకు నాందిగా నిలిచింది. అతని తదుపరి చిత్రం కిలికే పోగుం రైల్ కూడా ఇలాంటి ఫలితాలనే ఇచ్చింది. చివరికి భారతీ రాజా కేవలం గ్రామ ప్రేక్షకులను మాత్రమే మెప్పించగలరనే విమర్శలకు దారితీసింది. ఇది అతన్ని సిగప్పు రోజక్కల్ అనే చిత్రాన్ని రూపొందించడానికి దారితీసింది. ఇది భావన మరియు నిర్మాణం రెండింటి పరంగా పూర్తిగా పాశ్చాత్యీకరించబడిన ఒక మానసిక రోగి అయిన స్త్రీ ద్వేషి గురించినది. భారతీ రాజా తన ప్రయోగాత్మక చిత్రం నిలల్గల్ 1980, యాక్షన్ థ్రిల్లర్ టిక్ 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 1981లతో తన బహుముఖ ప్రజ్ఞను ఒకే శైలికి పరిమితం కాకపోవడాన్ని నిరూపించుకున్నారు. కానీ నిస్సందేహంగా గ్రామీణ ఇతివృత్తాలే ఆయనకు ప్రధాన బలం. ఎందుకంటే 1980లలో ఆయన అతిపెద్ద విజయాలైన అలైగల్ ఓవెత్తిల్లై 1981, మన్నా వాసనై 1983, ముత్తల్ మరియతై 1985 వంటి చిత్రాలు గ్రామీణ నేపథ్యంలో సాగే బలమైన ప్రేమ కథలే. అలైగల్ ఓవెత్తిల్లై చిత్రంతోనే నటుడు కార్తిక్ పరిచయమయ్యారు. ఆయన చిత్ర పరిశ్రమలో నవరస నాయకన్ గా ప్రసిద్ధి చెందారు. ముత్తల్ మరియతై చిత్రంతో శివాజీ గణేశన్ మధ్య వయస్కుడైన గ్రామ పెద్ద పాత్రలో ప్రధాన పాత్ర పోషించారు. రాధ ఒక పేద యువతి జీవనోపాధి కోసం అతని గ్రామానికి వస్తుంది. వయసుతోనే కాకుండా కుల వర్గాల పరంగా కూడా వేరుగా ఉన్న ఈ ఇద్దరిని కలిపే ప్రేమను భారతీ రాజా కవితాత్మక స్పర్శతో చెప్పారు. వేదం ఉదితూ కుల సమస్యను మరింత బలంగా చర్చించింది. ఈ సినిమా కథనం నిరాటంకంగా సాగింది మరియు ఇందులో సత్యరాజ్ బాలు తేవర్ పాత్రలో నటించారు. ఇందులో భారతీ రాజా యొక్క కొన్ని
ట్రేడ్ మార్క్ టచ్లతో పాటు అనేక సంచలనాత్మక సన్నివేశాలు కూడా ఉన్నాయి. తమిళనాడులోని బ్రాహ్మణ మరియు ఇతర అగ్రకులాలలో కుల వివక్ష గురించి వేదం పొందుతూ ఒక విప్లవాత్మక ఆలోచనను రేకెత్తించింది. 1990వ దశకానికి అనుగుణంగా భారతీరాజా తన సినిమా నిర్మాణ పద్ధతులను విజయవంతంగా ఆధునీకరించారు. కిలిక్కు చిమై ఇలే వాణిజ్య విజయం మరియు కరుత్తమ్మ గెలుచుకున్న అవార్డులు యువతరాన్ని కూడా అలరించగల ఆయన సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. 1996లో అంతాంతరాయ్ చిత్రానికి మరో జాతీయ అవార్డును అందుకోవడానికి భారతీరాజా ఇదే వేదికపై ఉన్నారు. 1996 చివరిలో భారతీరాజా 2 చిత్రాలకు దర్శకత్వం వహించడానికి సంతకం చేశారు. అక్టోబర్లో శరత్ కుమార్ నటించిన వక్కపట్ట భూమి ప్రకటించబడింది. మరుసటి నెలలో అతని నెపోలియన్ హీరా రాజగోపాల్ మరియు ప్రకాష్ రాజ్ నటించిన సిరిగుగల్ ముదిరివల్లై అనే చిత్రంపై పని ప్రారంభించాడు. ఈ 2 చిత్రాలు తర్వాత నిలిపివేయబడ్డాయి. అతను 2004 చివరిలో చేరన్తో వక్కపట్ట భూమిని ప్రారంభించాలని ప్లాన్ చేశాడు. కానీ ఆ సహకారం కార్యరూపం దాల్చలేదు. అతని 2001 చిత్రం కాదల్ పూకల్ ఉత్తమ స్క్రీన్ ప్లేకి ఆ సంవత్సరం జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. సుప్రసిద్ధ తమిళ చిత్ర దర్శకుడు భాగ్యరాజ్ అతని సహాయక దర్శకుల్లో ఒకరు. 2008లో భారతీరాజా కలంజర్ టీవీలో ప్రసారమైన తెక్కితి పొన్ను ధారావాహికతో టెలివిజన్ లోకి అడుగుపెట్టారు. అతను అదే ఛానల్ కోసం మరో 2 సిరీస్లు అప్పనుం అతాల్లుం మరియు ముతాల్ మరియాతైకి దర్శకత్వం వహించాడు. 2016 ప్రారంభంలో కుట్ర పరంపరై అనే సినిమా తీయడంపై భారతీరాజా దర్శకుడు బాలాతో న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నారు. అయితే చివరకు ఆ ఇద్దరు చిత్ర నిర్మాతలు తమ సినిమాలను తీయలేదు. ఆ తర్వాత ఆయన దర్శకుడు వసంత్ కుమారుడు రిత్విక్ వరుణ్ విక్రమ్ మేనల్లుడు నటించే ఒక సినిమా ప్లాన్ చేశారు. కానీ 2 షెడ్యూళ్ల తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. 2018లో భారతీరాజా నవంబర్ 8 ఇరువు 8 మనీ అనే సినిమాపై పనిచేస్తున్నారు. ఇందులో విద్యార్థి నటిస్తున్నారు. ఈ సినిమా భారతదేశంలో కొన్ని కరెన్సీ నోట్లను రద్దు చేయాలనే నిర్ణయం తర్వాత జరిగిన సంఘటనలను వివరిస్తుంది. స్టూడియోలలో చిత్రీకరించిన చిత్రాల ఆధిపత్యం పాత కాలంలో ఉన్నప్పుడు భారతీరాజా గ్రామీణ నేపథ్య చిత్రాలకు దర్శకత్వం వహించారు. అవి వాస్తవ ప్రదేశాలను చిత్రీకరించడానికి తమిళ సినిమాకు స్ఫూర్తినిచ్చాయి. ఆయన ట్రెండ్ సెట్టింగ్ చిత్రం 16 వైద్యనీలే తర్వాత తమిళ సినిమాలో గ్రామీణ చిత్రాల పరంపర ప్రారంభమైంది. అంతకుముందు తెల్లని చర్మం గల మహిళలు ఆధిపత్యం చెలాయించే తన చిత్రాలలో ఆయన కథానాయకుల దుస్తులను సరళంగా ఎక్కువ అలంకరణ లేకుండా మరియు కథానాయకులను నల్లగా కనిపించేలా మార్చారు. ఆయన తన ప్రసిద్ధ సంభాషణ ఎన్ ఇనియా తమిళ్ మక్కలే నా ప్రియమైన తమిళ ప్రజలారాతో దర్శకులు ప్రేమికులతో మాట్లాడే శైలిని ప్రారంభించారు. భారతీరాజా భారతీయ సినిమాలోని ఉత్తమ దర్శకులలో ఒకరిగా గౌరవించబడ్డారు. ఆయన ఆలోచనలు మౌలికమైనవి మరియు ఆయన కథాంశాలు సంక్లిష్టమైనవి, కానీ ప్రతి సామాన్యుడు అర్థం చేసుకోగలిగే రీతిలో వ్యక్తీకరించబడ్డాయి. చిత్ర పరిశ్రమకు అనేక కొత్త ముఖాలను పరిచయం చేసినందుకు కూడా ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన చాలా మంది నటులను కొత్త ముఖాలుగా పరిచయం చేశారు. వారిలో కార్తిక్, రాధా, రేవతి, రాధిక మరియు విజయశాంతి ముఖ్యమైన వారు. ప్రధాన నటులతో పాటు ఆయన చాలా మంది సహాయ నటులను కూడా పరిచయం చేశారు. వారిలో జనగరాజ్, వడివుక్కరాసి, చంద్రశేఖర్ పాండియన్ మరియు నెపోలియన్ ముఖ్యమైన వారు. ఒక ప్రయోగాత్మక చోరువగా ఆయన తన చిత్రాలలో కొత్త నటులకు చిన్న పాత్రలు ఇచ్చేవారు. ఆ తర్వాత వారు ప్రజలలో ప్రాచుర్యం పొంది బిజీ నటులుగా మారేవారు. ప్రజలకు తెలియని నేటి దర్శకులలో చాలా మంది ఆయన చిత్రాలలో ఒక చిన్న పాత్రతో అరంగేట్రం చేసి నటులుగా మారారు. కె భాగ్యరాజ్, మణివన్నన్, మనోబాల, త్యాగరాజన్ మరియు పొన్వన్నన్ వారిలో కొందరు. సత్యరాజును తొలిసారిగా ప్రధాన పాత్రలో చిత్రీకరించడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. భారతీరాజా చాలా మంది యువ చిత్ర నిర్మాతలకు స్ఫూర్తినిచ్చారు మరియు సినిమా నిర్మాణంపై భారతీరాజా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సినిమా అనే పాఠశాలను నడిపారు. భారతీరాజా మహిళలు మరియు వారి సంక్లిష్టమైన పరస్పర సంబంధాలపై ప్రత్యేక దృష్టి సారించి సామాజిక ఇతివృత్తం ఉన్న చిత్రాలకు దర్శకత్వం వహించారు. అతను తన చిత్రాలలో కుల వివక్ష వంటి ఇతర సామాజిక దురాచారాలను ప్రస్తావించారు.